దేవుని మహాజ్ఞానపు సంగతులను ఉన్నతముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ విశ్లేషణ అనే ఈ కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. లోకములో దేవుడు మనుషులకిచ్చినటువంటి బ్రతుకు కాలములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని కలిగి ఉంటూ ప్రయాసపడి జీవితమును నెట్టుకొస్తున్నారు. అయితే మానవ జీవిత కాలములో మనుషులు పడుతున్నటువంటి కష్టం అంతా, వారి ప్రయాస అంతా చివరకు మంచి ఫలితాన్ని ఇస్తుందా? మంచి ఫలితాన్ని ఇవ్వలేనప్పుడు పడిన ప్రయాస అంతా ఏమవుతుంది? ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనం నేర్చుకుందాం. మనుషులు దేవుడు తమకిచ్చిన కాలంలో చాలా ప్రయాసపడుతున్నారు. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. అయితే చివరకు ఈ బ్రతుకు వలన వారికి ఫలితం దక్కుతుందా, ప్రయోజనం చేకూరుతుందా అంటే కొందరు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నారు. అనేక మంది నిత్య నరకాగ్నికి తరలిపోతున్నారు. మరి నిత్య నరకాగ్నికి వెళ్ళినటువంటి వారందరి ప్రయాస ఏమవుతుంది? వారందరూ పడినటువంటి కష్టం ఏమవుతుంది? వారందరూ పొందినటువంటి ఆ ఆయాసం ఏమవుతుంది చివరికి? ఈ విషయాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ప్రియులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉపమాన రీతిగా ఈ సంగతిని గూర్చి వివరించారు. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యం నుండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా ఎటువంటి వారిని పోలి ఉంటాడు అనగానే, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటును. ఒక బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అతనిని ప్రభువారు ఏమంటున్నారంటే బుద్ధిమంతుడు అంటున్నారు. ఆ తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఒక బుద్ధిమంతుడు. ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, కానీ ఆ ఇల్లు పడిపోలేదు, కూలిపోలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఒక బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. వాడు ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే ఇసుక మీద కట్టుకున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, కూలిపోయింది. ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది, పడిపోయింది. దాని పాటు గొప్పదని చెప్పాను. దాని పాటు గొప్పదని చెప్పాను. ఇసుక మీద ఇల్లు కట్టిన, బండ మీద ఇల్లు కట్టిన ప్రయాస ఒక్కటే. ఇల్లు కట్టడానికి మనము పెట్టేటువంటి ఆ పెట్టుబడి, లేకపోతే మనము పడినటువంటి కష్టము, ఈ ప్రయాస అంతా కూడా ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కానీ ప్రయాస ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎక్కడ ఇల్లు కట్టామన్నదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడ ఇల్లు కట్టాం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. జాగ్రత్తగా ఈ పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది మేము దేవునిలోనే ఉన్నాం అనుకుంటున్నారు, మేము కూడా భక్తిలోనే ఉన్నాం అనుకుంటున్నారు, మేము కూడా సరైనటువంటి మార్గంలో వెళుతున్నాం అని అనుకుంటున్నారు. ఇంతకీ అది సరైన మార్గమా కాదా? ఇంతకీ ఆ మార్గము గమ్యాన్ని చేరుస్తుందా లేదా? ఇంతకీ నీవు పడుతున్నటువంటి ప్రయాస అంతటికి చివరకు ఫలితం వస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఎవరైనా గమనిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇదిగో మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి.
మీరు పడుతున్నటువంటి ప్రయాస చివరకు ఫలితాన్ని ఇస్తుందో లేదో జాగ్రత్తగా పరీక్షించుకోండి. ఇదిగో ఒక ఉపమానాన్ని చూడండి, ఒక ఉదాహరణను మీరు మనస్సున పెట్టండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, మరొకడు బుద్ధిహీనునిగా ఉన్నాడు. ఇతడు బుద్ధిమంతునిగా ఎందుకున్నాడంటే అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క తీరుతెన్నులు, అతని యొక్క విధానం అతనిని బుద్ధిమంతుడు అని చెబుతున్నాయి. అలాగే ఒకడు బుద్ధిహీనుడిగా ఎలా మారిపోయాడు, బుద్ధిహీనుడిగా ఎలా మనకు కనిపిస్తున్నాడు అనగానే అతని యొక్క తీరు, అతని యొక్క విధానం, అతని యొక్క ప్రవర్తన అతనిని బుద్ధిహీనుడు అని చెబుతున్నాయి. ఒక బుద్ధిమంతుడు ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు. ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరు కూడా ప్రయాసపడి కష్టముతో ఖర్చు చేసి కాలాన్ని వెచ్చించి గొప్పగా ఇల్లు కట్టుకున్నారు, పాటుపడి ఇల్లు కట్టుకున్నారు. అయితే బుద్ధిమంతుడు ఇల్లు కట్టేటప్పుడు పునాది బాగుండాలని చూచాడు. పునాది పైకి కనిపించదు, ఇల్లు కనిపిస్తుంది. పునాది పైకి కనిపించదు, కానీ కనిపించకపోయినా పునాదే అక్కడ చాలా ముఖ్యమైనది. పునాదే అక్కడ చాలా ముఖ్యమైనది. పునాది చాలా స్థిరంగా ఉండాలి. ఇల్లు చాలా గట్టిగా కట్టాను, ఇల్లు చాలా గొప్పదిగా కట్టాను, ఇల్లు చాలా వైభవంతో కూడినదిగా కట్టాను అని చెప్పుకోవడం కాదు. ఇంటికి పునాది ఎలా ఉంది, ఇంటికి పునాది ఎలా ఉంది? ఒక బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. ఒక బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లును చూస్తే చాలా బాగుంది, ఇల్లును చూస్తే చాలా బాగుంది, కానీ ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడింది. పునాది గురించి అతడు పెద్దగా పట్టించుకోలేదు. పునాది ఎలా ఉంటే ఉందిలే అనుకున్నాడు. కనుక గాలి వచ్చింది, వాన వచ్చింది, ఆ వరదలు వచ్చాయి, ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది, అది కూలబడిపోయింది. అప్పుడు దాని పాటు గొప్పదైపోయింది, కానీ ఫలితం దాని పాటు గొప్పదే. ఎందుకంటే ఆ ఇంటిని కట్టడానికి అతడు చాలా కష్టపడ్డాడు, ఖర్చు చేశాడు. పాటు గొప్పదే, కానీ ఫలితం ఏమైపోయింది? ఫలితం ఏమైపోయింది? చెడ్డదిగా కనిపించింది. ఫలితము దుఃఖాక్రాంతముగా కనిపించింది. ఫలితము ఎందుకు పనికిరానిదిగా కనిపించింది, పెంట కుప్పగా కనిపించింది. కూలబడిపోయిన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఈరోజు మనుషుల యొక్క భక్తి జీవితాలు కూడా ఇంతే. భక్తి జీవితాలు కూడా ఇంతే. ఏదో మేము ప్రతిరోజు కష్టపడిపోతున్నాము, తెల్లవారుజామును లేస్తున్నాము, భక్తి పారవస్యంతో పాటలు పాడుకుంటున్నాము, ఇదిగో మేము ఈ విధానంలో కొనసాగిపోతున్నాము అని అనుకుంటే సరిపోదండి. మేము కష్టపడుతున్నాం అని అనుకుంటే సరిపోదు. ఆ కష్టం సరైన విధానంలో ఉండాలి. మేము కష్టపడిపోతున్నాం, మేము కూడా భక్తి పరులమే, మేము కూడా భక్తి జీవితంలోనే ఉన్నాం అని చెప్పుకోవడం కాదు. ఆ భక్తి జీవితం ఎలా ఉండాలి? సరైన విధానంలో ఉండాలి. దానికి ఉదాహరణ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు. దానికి ఉదాహరణ పాటు గొప్పదే, కానీ ఫలితం ఏమవుతుంది? ఎందుకు పనికిరానిదిగా మారిపోయింది. పాటు గొప్పదైతే సరిపోదు, పాటు గొప్పదైతే సరిపోదు. పునాది సరిగ్గా ఉండాలి కదా. నీ వెళుతున్నటువంటి మార్గము సరైనదిగా ఉండాలి కదా. ఆ మార్గము లక్ష్యమును చేర్చేదిగా ఉండాలి కదా. ఈరోజు అనేక మంది ఈ విషయంలోనే పొరబడుతున్నారు. అనేక మంది ప్రపంచంలో అనేక మంది ఈ విషయంలోనే పొరపాటు పడుతున్నారు. మేము భక్తిలో ఉన్నామనుకుంటున్నారు, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ సరైన విధానంలో వారు చేయటం లేదు. సరైన పునాది మీద వారు భక్తి జీవితాన్ని కట్టుకోవటం లేదు. దానివలన ఏమవుతుంది? చివరకు వారు నష్టాన్ని చవిచూస్తారు. చివరకు వారు నష్టాన్ని చవిచూస్తారు. పాటు గొప్పదైనప్పటికీ ఫలితం రాదు. ఆ ప్రయాస ఎంతో గొప్పదైనప్పటికీ వారికి చివరకు కొంచెము కూడా ఫలితము దక్కదు. ఈ విషయాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మరిన్ని మాటలు ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. విశాలమైనటువంటి బబులోను ప్రాకారములు. బబులోను అనగానే
ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక మహా సామ్రాజ్యం అని మనకు వెంటనే జ్ఞాపకానికి రావాలి. ప్రపంచాన్ని ఏలినటువంటి, భూమండలాన్ని ఏలినటువంటి ఒక మహా సామ్రాజ్యం ఒకానొక కాలంలో ఏలింది. అయితే ఆ బబులోను సామ్రాజ్యానికి ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ బబులోను సామ్రాజ్యానికి ఉన్నటువంటి చక్రవర్తి కావచ్చు, వారు గర్వముతో నిండుకున్నారు. వారు దేవునిపై ఎదురు తిరిగారు. వారు దేవుణ్ణి పూర్తిగా ఎదిరించారు. దేవుణ్ణి పట్టించుకోలేదు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద వారు కఠినముగా వ్యవహరించారు. అలాగే పరలోకమందున్న దేవుని పట్ల వారు చిన్న చూపు చూశారు. అందుచేత దేవుడు ఆ బబులోనుకు శిక్షను విధిస్తున్నాడు. వారు ప్రపంచాన్ని ఏలినటువంటి వారుగా కనిపించారంటే ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రాత్రికి రాత్రే ప్రపంచాన్ని ఏలేటువంటి మహాసామ్రాజ్యం తయారవుతుందా? అంచెలంచెలుగా ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి. ఒక చోట ప్రారంభం ఉంటుంది, ఒక చిన్న బిందువు దగ్గర ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. రాత్రికి రాత్రే బబులోను మహాసామ్రాజ్యం కనిపించదు కదా. వారు ప్రారంభ స్థాయి నుండి ఎంతో కష్టపడి ఇదిగో ఈ సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు వృధాగా ప్రయాసపడ్డారు. మీ యొక్క ప్రయాస అంతా ఎలా ఉందంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా ఉంది. దేవుడు చెబుతున్నాడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, నేలమట్టం చేసేస్తానంటున్నాడు దేవుడు. తరువాత దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. బబులోను యొక్క ఉన్నతమైనటువంటి గుమ్మములు, ఆ గుమ్మముల పేరు చెబితేనే అందరికీ హడలు, అలాగే ఆశ్చర్యం. అది బబులోను సామ్రాజ్యం అంటే ఒకప్పుడు, దాని వైభవం అది. దేవుడు అంటున్నాడు, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. నేడు కూడా ఈ మాటలను మన ఆత్మీయ జీవితాలకు అనువదించుకోగలిగితే, సరైన మార్గములో లేకుండా నీవెంత కష్టపడినా కానీ దానికి ఏమాత్రము ప్రయోజనము ఉండదని దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. సరైన మార్గములో గనుక నీ యొక్క విధానం లేకపోతే, నీ యొక్క ప్రవర్తన లేకపోతే, నీ భక్తి లేకపోతే చివరికి ఏమాత్రం నీవు ప్రయోజనాన్ని పొందలేవు. బండ మీద ఇల్లు కట్టిన వాడు నిలబడ్డాడు, చివరకు ప్రయోజనాన్ని పొందాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు దాని పాటు గొప్పదే, కానీ అది కూలబడిపోయింది. చివరకు పెంట మిగిలింది, వ్యర్థం మిగిలింది. మీరు ఆలోచన చేయండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అని దేవుడు అంటున్నాడు. ఇంకా చూడండి, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. అలాగని పోని వారు వృధాగా ప్రయాసపడి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారా? బహుమతి అక్కర్లేదు, కానీ విశ్రాంతిలో ప్రవేశపెట్టు తండ్రి మమ్మల్ని, మా మానాన్న మమ్మల్ని వదిలేయి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఊరుకుంటాడా? లేదు. నీవు నా చిత్తమును నెరవేర్చనందుకు నీవు అగ్నిని అనుభవించాలి, శిక్షను అనుభవించాలి, వేదన పడాలి అని దేవుడు అంటున్నాడు. నీవు నా మాటను ధిక్కరించినందుకు, నీవు నా వాక్యములను పట్టించుకోనందుకు నీవు అగ్నిలోనికి వెళ్ళిపోవాలి, నీవు శిక్షను అనుభవించాలంటున్నాడు దేవుడు. ఆ శిక్షను అనుభవించటానికి ఎంత కష్టపడుతున్నారా ఆలోచించండి. ఈరోజు మనుషులు మాది భక్తి అంటే మాది భక్తి, మాది విశ్వాసం అంటే మాది విశ్వాసం, మేము పవిత్రులం అంటే మేము పవిత్రులం అని మాటలలో పోటీ పడుతున్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన నిజంగా సత్య సంబంధమైనదిగా ఉన్నదా? వారి మార్గము లక్ష్యాన్ని చేర్చేదిగా ఉన్నదా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే, నిజంగా నేను సరైన దారిలోనే వెళుతున్నానా? ఏదో కష్టపడిపోతున్నాను, ఏదో ప్రయాసపడిపోతున్నాను, ఏదో ఖర్చు చేసేసుకుంటున్నాను, కానీ సరైన విధానంలోనా కాదా? సరైన విధానంలో గనుక నేను కష్టపడకపోతే చివరకు నా కష్టం అంతా ఏమవుతుంది? వృధా అయిపోతుంది. నేను అగ్నిలో పడటానికి ప్రయాసపడినట్టుగా మారుతుంది. చూడండి,
దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు. అలసిపోతున్నారు, కష్టపడుతున్నారు, మరలా అలసిపోతున్నారు. ఈ కష్టమంతా చివరికి ఏమవుతుందంటే వృధా అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా, ఇదిగో నా మాటలను మీరు విన్నా దాని ప్రకారం మీరు ప్రవర్తించకపోతే మీ కష్టం అంతా కూడా ఏ విధంగా తయారవుతుందంటే అది వృధాగా మారిపోతుంది. దాని పాటు గొప్పదే. దాని కొరకు మీరు పడినటువంటి కష్టం ఉంది చూస్తారా, అది గొప్పదే. అహోరాత్రులు కష్టపడ్డారు, జీవిత చరమాంకం వరకు కష్టపడ్డారు. కానీ చివరకు ఫలితం ఏది? నిత్య జీవార్థమైనటువంటి ఫలమును మీరు సంపాదించుకోగలిగారా? లేదే. మరి అలాంటప్పుడు ఎందుకయ్యా ఈ ప్రయాస, ఎందుకయ్యా ఈ కష్టం అని దేవుడు మానవాళిని ప్రశ్నిస్తున్నాడు. సరైన మార్గంలో కష్టపడండి, సరైన విధానంలో కష్టపడండి. అంతే తప్ప మార్గము ఒకవేళ తప్పు మార్గం అయితే గనుక, మిమ్మును లక్ష్యానికి చేర్చని మార్గం అయితే గనుక, ప్రభువైన యేసుక్రీస్తులో మీరు నడవకపోతే గనుక, ప్రభువు చిత్తమును బట్టి మీరు బ్రతకకపోతే గనుక చివరకు నష్టపోతారు. ఎందుకంటే పునాది ఎవరై ఉండాలి? యేసుక్రీస్తై ఉండాలి. మిగిలిన అన్నీ కూడా ఇసుకను పోలినటువంటి పునాదులే. ఇప్పటికిప్పుడు మీరేదో ఇంటిని కడితే అది గొప్పగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకానొక సమయానికి, ఒక ఆపత్కాలానికి, ఒక ప్రళయ దినమునకు మీరు కట్టినటువంటి ఇల్లంతా కూడా పడిపోతుంది. ఎందుకంటే దాని క్రింద ఉన్నటువంటి పునాది ఇసుక, పునాది క్రీస్తు అయి ఉండాలి. చూడండి ఈ అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇక ఏ పునాది కూడా నిలబడదు అని దైవ గ్రంథంలో సెలవివ్వబడింది. మీరేదో అనుకుంటున్నారేమో, ఇదిగో నేను నాకిష్టమైనట్టుగా ఈ మార్గంలో వెళుతున్నాను, కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, నాకు తోచినంతలో నేను మంచి మార్గంలోనూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని మీరు అనుకున్నా కానీ దేవుని గ్రంథం ఒప్పుకోవాలి, దేవుని మాటలు ఒప్పుకోవాలి. ఏది? దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయి చూడండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. నీవేదో మరో పునాది వేసుకుని, నీవేదో మరొక మార్గములో ప్రయాణిస్తూ నేను కూడా చివరకు నిత్యత్వానికి రాగలనా అంటే కుదరదంటున్నాడు దేవుడు. వేయబడిన పునాది ఒకటి ఉంది, ఆ పునాది యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు ప్రభువు మాటల ప్రకారము జీవించిన వారే నిత్యత్వానికి వెళతారు. వారి ప్రయాసకు చక్కని ఫలితం దక్కుతుంది, వారి పాటుకు చక్కని ఫలితం దక్కుతుంది. మిగిలిన వారందరి పాటు గొప్పదే అయినప్పటికీ వారికి ఫలితం దక్కదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తోంది. దేవుడు ఎన్నో ఉదాహరణలు, చరిత్రలో దేవుడు ఎన్నో ఉదాహరణలు చూపించాడు. ఇదిగో మీరు చాలా కష్టపడ్డారు, చాలా అలసిపోయారు, చాలా ప్రయాసం పొందారు, కానీ చివరకు ఫలితం ఏది? కనిపించడం లేదు. అటువంటి విధానంలో ఉండొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. హబక్కూకు గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే అక్కడ కూడా ప్రవక్త మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఒకవైపేమో మీ దుర్మార్గత మీది, ఒకవైపేమో మీ చెడుతనం మీది, మరోవైపేమో భక్తి అంటున్నారు. ఇది సరైన మార్గం కాదంటున్నాడు దేవుడు. ఇది సరైన మార్గం కాదు. ప్రపంచంలో ఎంతమంది అండి, ఈరోజు నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత గొప్పగా కష్టపడుతున్నారు, ఎంత గొప్పగా ప్రయాసపడుతున్నారు.
వారి వారి ఆచారాలలో, వారి వారి విశ్వాసాలలో వారికి కూడా కష్టాలు ఉన్నాయి కదా. ఎంతో కష్టపడతారు, ఎంతో అర్పణ కలిగినటువంటి జీవితాన్ని చూపిస్తారు. కానీ చివరకు ఫలితం ఏముంది? ఎంతగా కష్టపడుతున్నారే, కానీ మార్గం సరైనది కాదే, మీ పునాది సరైనదిగా కనిపించడం లేదే. మరి అలాంటప్పుడు ఆ ప్రళయ దినమున, ఆ ఉగ్రతా దినమున మీ పాటు నిలబడుతుందా? మీకు ప్రయోజనం చేకూరుతుందా? లేదు. ఇదిగో, నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. జనములు ప్రయాసపడుదురు, కష్టం, సంవత్సరం అంతా కష్టం. ఏదో ఒకరోజు దేవుడు అని చెప్పి అక్కడికి వెళ్ళి సంవత్సరం అంతా వీరు జరిగించినటువంటి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఎన్నో ఉండొచ్చు. వాటి నుండి వచ్చినటువంటి లాభంలో కొంత దేవుడి పేరట ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు భక్తులు. దేవుడు అంటున్నాడు, మీరు వృధాగా ప్రయాసపడుతున్నారు, వృధాగా కష్టపడుతున్నారు. ఇదిగో చూడండి, జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. జాగ్రత్త, మీరు ప్రయాసపడుతున్నారు కానీ అగ్నిపాలైపోతారు. చివరకు అగ్ని మీ కొరకు ఎదురు చూస్తోంది. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే యగును గదా. వ్యర్థమైన దాని కొరకు మీరు కష్టపడుతున్నారు. అంతే తప్ప ఏదో నేను కష్టపడ్డాను కనుక చివరకు ఏదో ఒక ఫలితం దక్కుతుందిలే అని మాత్రం అనుకోకండి. వ్యర్థమైన దాని కొరకు కష్టపడితే ఏమాత్రము ఫలితము దక్కదు. ఏమండి, గమ్యము చేరే మార్గములో వెళ్లకుండా తప్పుడు త్రోవలో వెళితే ఎలా మనం గమ్యాన్ని చేరుకుంటాం? అది కూడా ప్రయాణమే. తప్పుడు త్రోవలో మనం వెళుతున్నప్పుడు కూడా దానిని ప్రయాణమే అంటారు. కానీ ప్రయాణం చేసినంత మాత్రాన గమ్యాన్ని చేరతామని చెప్పలేం కదా. సరైన మార్గంలో, సరైన దిశలో ప్రయాణం చేస్తేనే గమ్యాన్ని చేరగలం. నిత్యత్వానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు మార్గంలోనే మనము ప్రయాణం చేయాలి. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది నా మాట అంటున్నాడు దేవుడు, ఇది నా మాట అంటున్నాడు. తర్వాత చూడండి, ఎలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఈ మాటలు నెరవేరతాయని దేవుడు తెలియజేస్తున్నాడు. సముద్రములో ఏముంటుంది? నీరుంటుంది. సముద్రం అనగానే నీరు జ్ఞాపకానికి వస్తుంది. అలాగే ఈ భూమండలాన్ని చూడగానే దేవుని యొక్క వాక్కులు నెరవేరతాయి అని మనకు అర్థం కావాలి. వెంటనే ఆ విషయం జ్ఞాపకానికి రావాలి. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యములు. ఈ మాటలకు తిరుగులేదు. మీరు వృధాగా ప్రయాసపడుతున్నారని దేవుడు నొక్కి వక్కానిస్తున్నాడు. కనుక ఒక్కసారి ప్రయాసపడుతూ భారము మోసుకొనుచున్నటువంటి ఈ సమస్త జనులు కూడా ప్రభువు పిలుపునందుకొని ఆగి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని వాక్యానికి తలదించగలిగితే ఇక నుంచైనా వారు ప్రభువు కాడిని మోసి ప్రభువు కొరకు జీవించి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కష్టమైతే పడతారు, ప్రయాస అయితే అనుభవిస్తారు, కాలాన్నైతే మీరు వెచ్చిస్తారు, కానీ చివరకు ఏమాత్రము ఫలితం అనేది ఉండదు. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మనము ఎంత కష్టపడినా కానీ ఆ కష్టము సరైన మార్గములో మనము పడకపోతే, సరైన విధానంలో పడకపోతే ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగానే ఉంటుంది. రూపాయి ఖర్చు చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారే. లోక సంబంధంగా ఏదైనా ఒక పనిని జరిగించాలంటే 100 సార్లు ఆలోచిస్తారే. మరి భక్తి జీవితంలో ఇదిగో నేను వెళుతున్నది సరైన మార్గమేనా? నా ఆలోచన విధానం సరిగ్గా ఉందా? నేను దేవుని వాక్యానికి లోబడుతున్నానా? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పునాది మీద నేను నా భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నానా అని మీరు ఒక్కరోజైనా పరీక్షించుకున్నారా? పరిశీలన చేసుకున్నారా? మీరు ఆలోచన చేయండి. ఇది ఎవరిని గూర్చినదో సంగతి కాదు, మనలను గూర్చిన సంగతి కదా. మన జీవితానికి సంబంధించిన సంగతి, మన భక్తి జీవితానికి సంబంధించిన సంగతి. కనుక ఇందులో మనము అలక్ష్యముగా ఉండకూడదు, చులకనగా మనము ఆలోచన చేయకూడదు.
ఇంతగా కష్టపడుతున్నాం, ఇంతగా ప్రయాసపడుతున్నాం, చివరకు ఫలితం దక్కాలి, చివరకు ప్రయోజనాన్ని పొందాలి. ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని, ఇదిగో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు గనక, ఆ పునాది యేసుక్రీస్తే గనక, యేసుక్రీస్తు అనే పునాది మీద ఇదిగో ఎప్పటి నుంచైనా నేను కష్టపడగలిగితే, నేను ప్రయాసపడగలిగితే మంచి ఫలితాన్ని అందుకుంటాననేటువంటి జ్ఞానము మనందరిలో ఉండాలి, మనందరిలో ఉండాలి. ఇదిగో అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఏమంటున్నారు చూడండి. నేను సరైన విధానంలో కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను అని చాలా సంతోషిస్తూ ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నారు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మంచి పోరాటము పోరాడితని. ఏదో ఇష్టం వచ్చినట్టుగా పోరాడడం కాదు, మంచి పోరాటం. మంచి పోరాటం అంటే అర్థం ఏంటి? ఫలితాన్ని ఇచ్చేది, జయమునిచ్చేది, చివరకు ప్రయోజనాన్ని ఇచ్చేది. మంచి పోరాటము పోరాడితని అంటే క్రీస్తు పక్షాన పోరాడాడన్నమాట. క్రీస్తు అనే బండ మీద తన యొక్క విశ్వాస గృహమును కట్టుకున్నాడన్నమాట. చూడండి, మంచి పోరాటము పోరాడితని, నా పరుగు కడముట్టించితని, ఎంతో కష్టపడ్డాను, ఇదిగో చివరకు ముగింపు దశకు వచ్చేసాను, విశ్వాసము కాపాడుకుంటుని అని పౌలు గారు తెలియజేస్తున్నారు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఎక్కడ కూడా తప్పుడు త్రోవలోనికి వెళ్ళిపోలేదు, ప్రభు మార్గంలోనే నేను కొనసాగాను, విశ్వాసాన్ని చివరి వరకు నేను కాపాడుకున్నాను. తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చక్కగా ప్రయాసపడిన వారికి ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఫలితం. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నిలబడుతుంది, ఆ ఇల్లు కూలబడిపోదు. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటేనే ప్రమాదం అంతా. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇదిగో నావలే ఎందరైతే చక్కగా ప్రభువు కాడిని మోస్తూ సరైన విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గములో ప్రయాసపడతారో, కష్టపడతారో, వారు తప్పనిసరిగా ఆ విధముగానే నీతి కిరీటాన్ని అందుకుంటారు. ఇదిగో నేనే విధంగా అయితే అందుకుంటానో ఆ విధంగానే నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు నా వలె సరైన మార్గములు అనగా యేసుక్రీస్తు ప్రభువు మార్గములో ప్రయాసపడినటువంటి వారందరికీ కూడా ఆ నీతి కిరీటమును, ఆ బహుమానమును దయచేయును అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మీదట మీ ప్రయాస, మీ కష్టము ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ఉండాలి, దైవ చిత్తానుసారమైనదై ఉండాలి, వాక్యమును వెంబడించేదై ఉండాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారముగా మీరు నడుచుకోవద్దు, మీ ఇష్టానుసారముగా మీరు నడుచుకోవద్దు. ఇతర వ్యక్తులపై ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడండి. ఇతర వ్యక్తులను మీరు అభిమానించి వారు చెప్పినట్టుగా గ్రుడ్డిగా మీరు వెళ్ళిపోవద్దు. ఇదిగో దేవుని మాటలకు తలదించండి, దేవుని వాక్యముని ఒక వెలుగుగా మీరు మార్చుకోండి, ఆ వెలుగులో నడుచుకోండి. అప్పుడు తప్పనిసరిగా మీకు ప్రయోజనం దక్కుతుంది, ఫలితం దక్కుతుంది. వృధాగా ప్రయాసపడ్డారా, ప్రయాసే మిగులుతుంది తప్ప చివరకు మీకు ప్రయోజనం అనేదే ఉండదు. చివరకు మరలా అగ్నిలోనికి వెళ్ళిపోతారు. అగ్నిలో పడుటకు ప్రయాస పడటం కంటే నిత్యత్వానికి వెళ్ళు నిమిత్తము మనము ప్రయాసపడటం అనేది ఎన్నో రెట్లు క్షేమకరమైనది, ఎన్నో రెట్లు లాభకరమైనది. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు మార్గములోనే నడుచుకోవటానికి ఇక మీదట మీరు నిరంతరం ప్రయత్నం చేయండి. మీ ప్రయాస, మీ కష్టము చివరకు మీకు ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండు నిమిత్తము దేవుని వాక్యమును ఒక మార్గముగా మీరు ఏర్పాటు చేసుకోండి. కీర్తనాకారుడు ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. ఈ సందర్భానికి సంబంధించినటువంటి మాటలుగా మనకు కీర్తనల గ్రంథంలో ఒకానొక సందర్భంలో పలుకుబడినటువంటి మాటలు కనిపిస్తున్నాయి. 127వ కీర్తన 1వ వాక్యం నుండి చూడండి. 127వ కీర్తన 1వ వాక్యము నుండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
ఇదిగో, దేవుని చిత్తానుసారముగా నీవు కష్టపడకపోతే నీ ప్రయాస అంతా కూడా ఏమవుతుంది? చివరికి వ్యర్థమైపోతుంది. అర్థవంతంగా ఉండదు, వ్యర్థమైపోతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల నీ భక్తి జీవితాన్ని దేవుని యొక్క ఆలోచనలను అనుసరించి నీవు కట్టుకోకపోతే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల పరలోకమందున్న తండ్రి పట్ల భక్తి నుంచి ఆయన చిత్తానుసారముగా నీ భక్తి జీవితం కట్టబడకపోతే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే ఇసుక మీద కట్టుకున్నారన్నమాట. దేవుని యొక్క ఆలోచనలను పట్టించుకోలేదన్నమాట. దేవుని చిత్తాన్ని మీరు వెదకలేదన్నమాట. మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు మీ ప్రయాస అంతా ఏమవుతుంది? వ్యర్థమే, వ్యర్థమే. కష్టమైతే ఉంది, చాలా కష్టపడుతున్నారండి. ఈరోజు కష్టం లేదని మనం చెప్పగలమా? నిజానికి లోక సంబంధంగా ఎందరో వ్యక్తులు ఎక్కువగా కష్టపడుతున్నారు. మనము కష్టపడుతున్నంత దానికంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నారు. కానీ చివరకు ఫలితం ఏమైనా ఉందా? చివరకు ఫలితం ఏమైనా ఉందా? లేదు. కనుక యెహోవా ఇల్లు కట్టించాలి అనగా దైవ చిత్తానుసారముగా మన యొక్క ప్రయాస ఉండాలి, మన కష్టం ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడకపోతే ఎంతమంది నీవు సెక్యూరిటీ నియమించినా, కావలి వారిని ఎంతమందిని నియమించినా కానీ వ్యర్థమే, వ్యర్థమే. దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆ ప్రయాసంతా వ్యర్థమే. తర్వాత మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, వ్యర్థమే. దైవ చిత్తానుసారముగా నీవు కష్టపడకపోతే నీ కష్టమంతా కూడా చివరకు వ్యర్థమే, వ్యర్థమే. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. యంత్రాల్లా పనిచేస్తున్నారు, యంత్రాల్లా పనిచేస్తున్నారు. కానీ మీ భక్తి జీవితం బండ మీద ఉన్నదో లేక ఇసుక మీద ఉన్నదో మీకు తెలియటం లేదు. కష్టమైతే చాలా ఘోరంగా అనుభవిస్తున్నారు. చివరకు ఫలితాన్ని పొందుతారా లేదా ఒక్కసారి ఆగి ఆలోచించండి. ప్రయోజనాన్ని పొందుతారా లేదా ఒక్కసారి ఆగి ఆలోచించండి. దైవ చిత్తానుసారముగా నేను వెళుతున్నానా లేదా? దైవాభీష్టమునకు నేను తలదించి దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చుచు ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో నేను కొనసాగుచున్నానా లేదా అని ఒక్కసారి పరిశీలించుకోండి. మీకు అర్థమవుతుంది. మీ బ్రతుకు ఏ విధముగా వెళుతోందో మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి మీరు లోబడాలి, సత్యమును అనుసరించాలి, న్యాయముగా ప్రవర్తించాలి, నీతిని వెంబడించాలి. ఈ విధముగా ప్రభువును రక్షకునిగా స్వీకరించి ప్రభువు మార్గంలో మీరు నడుచుకుంటూ మీరు దేవుని కొరకు కష్టపడినప్పుడు పౌలు గారి వలె మీరు కూడా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది. నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది అని చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది. మంచి పోరాటము పోరాడేది నేను చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే చివరకు వచ్చేసరికి అయోమయం, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత చివరకు అయోమయం అయిపోతారు. ఎంత కష్టపడ్డాను, చివరకు నాకు ఫలితం వస్తుందా అని మీకు మీరే ప్రశ్నించుకుని ఆ ప్రశ్నతో మిగిలిపోయి దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా అగ్నిలో ప్రవేశిస్తారు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. ఈ పాఠాన్ని విన్న తర్వాత దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయాలు తీసుకోండి. ఇక మీదట నేను ప్రయాసపడితే దైవ చిత్తానుసారముగా ప్రయాసపడాలనేటువంటి ఒక మంచి భావనతో దేవుని సన్నిధిలో మీరు ఆయనను అడగగలిగితే తప్పనిసరిగా మీ హృదయమును తెరిచి మీకు చక్కని మార్గమును దేవుడు దయచేస్తాడు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతుల చేత మా హృదయమును నింపినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ చిత్తానుసారముగా నడుచుకొనుట అనేది ఎంతో గొప్ప భాగ్యం తండ్రి. దేవా, ఈ లోకములో మనుష్యులు కష్టమైతే పడుతున్నారు, ప్రయాస అయితే అనుభవిస్తున్నారు, కానీ చివరకు ఫలితాన్ని పొందలేకపోతున్నారు, నిత్యాగ్నిలోనికి తరలిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో తండ్రి, ఈ మీ పాఠము అనేక హృదయాలను తట్టి లేపి నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని మేల్కొలిపి మీ చిత్తమును వారి ఎదుట ఉంచి ప్రభువైన యేసుక్రీస్తును వారు తెలుసుకొనులాగున, ఆయన మార్గములో వారు నడుచుకొనగలుగులాగున
తండ్రి వారికి జ్ఞానబోధ చేయగలుగుటకు సహాయమునివ్వండి, అనుకూలతను ఏర్పరచండి. ఇదిగో తండ్రి, మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరూ మంచి నిర్ణయాలు తీసుకొని ఇక మీదట వృధాగా ప్రయాసపడేవారుగా ఉండకుండా ఉన్నతమైనటువంటి రాజ్యమును, నిత్య లోకమును, మీరుండేటువంటి ఆ మహాలోకమును, ఆ గొప్ప నివాసమును స్వతంత్రించుకొనగలుగు నిమిత్తము వారు కష్టపడటానికి, ప్రభువు కాడిన వారు మోయగలగటానికి, మీ చిత్తానుసారముగా వారు నడుచుకోగలగటానికి తండ్రి వారు మీకు తలదించి మీ మాటలను తండ్రి పూర్తిగా ఒప్పుకొని మీ అధికారమునకు తండ్రి వారు తమను తామే అప్పగించుకొని మీ చిత్తమును నెరవేర్చినట్లుగా కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.